అందరికీ నమస్కారం. పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని కూడా రాత్రి జరిగినటువంటి విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి అక్కడ తెగబడ్డారు. అక్కడ వారిద్దరిని వారించేందుకు కూడా అటువైపు పోలీసులు, ఇటువైపు మరి కొంతమంది సిబ్బంది కూడా ఎంత ప్రయత్నం చేసినా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 11వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ పొగాకు రైతు సమస్యలను పరిష్కరించేందుకు ఆయనకు అక్కడ రావటం జరిగింది. ఆ పర్యటన సందర్భంగా కూడా అక్కడ జరిగినటువంటి రాళ్ల దాడి, చెప్పుల దాడికి సంబంధించి అక్కడ అది ప్రతిష్టాత్మకంగా కూడా పోలీసులు తీసుకొని ఆ దాడి వెనక ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడా క్లుప్తంగా మరి 1-2 సార్లు వాళ్ళందరూ కూడా చూసుకొని ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయటం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో 9 మందిని ఈ దాడికి సంబంధించి చెప్పులు కానీ రాళ్లు వేసిన వాళ్ళలో కూడా 9 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. వారిని కోర్టులో కూడా మరి రిమాండ్కి పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి రాత్రి కూడా కొంతమందిని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్కు చేరుకోవటం జరిగింది. అక్కడ తమ కార్యకర్తలతో మాట్లాడేందుకు మరి పర్మిషన్ ఇవ్వాలని అక్కడ జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ సిఐ వెంకటేశ్వర్లు వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఒక పెద్ద యుద్ధ వాతావరణమే అక్కడ జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకసారి స్టేషన్ బయట విజువల్లో కనుక మనం చూసినట్లయితే ఒకరికి ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటల యుద్ధానికి కూడా అక్కడ తెగబడ్డటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. డిఎస్పీ లక్ష్మీనారాయణ కల్పించుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బయటకు పంపించే ప్రయత్నం అయితే చేయటం జరిగింది. తాను ఇక్కడ ధర్నాకి కూర్చుంటానని చెప్పి చెవిరెడ్డి భీష్మించుకొని అక్కడ మరి సిఐపై కూడా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా మరి సిఐ వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ జరిగినటువంటి వాతావరణాన్ని కూడా మనం ఈ పక్కన ఉన్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ జరిగేటువంటి పరిస్థితులను మరి 11వ తేదీ జరిగినటువంటి వైసీపీ నాయకులు చెప్పే వర్షన్ ఒక రకంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే వర్షన్ ఒక రకంగా ఉంటుంది, వాస్తవ పరిస్థితులు ఒక రకంగా ఉంటున్నాయి. అదేవిధంగా అనుకూల మీడియా అటు వైసీపీకి కానీ ఇటు టీడీపీకి కానీ అనుకూల మీడియా ఒక రకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసు విధులను అడ్డుకోవటం అది మరి పరంగా కూడా ఎలాంటి చర్యలకు దారితీస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ విధులను అడ్డగించడం కూడా పొలిటికల్గా కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి రాబోయే రోజుల్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద జరిగినటువంటి హంగామా, అక్కడ సిఐ వెంకటేశ్వర్లు వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య జరిగినటువంటి అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి చెవిరెడ్డిపై మరి పోలీస్ యాక్షన్ ఉంటుందా, లేకపోతే మరి దాన్ని ఎలా కోణంలో చూడాలనేది కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. మరి ఈ వాతావరణం చల్లారేది ఎప్పుడని కూడా పొదిలి ప్రజలు నాలుగు ఖర్చుకుంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు.